హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రపంచం ఒకప్పుడులో లేదు, ఎంతో అడ్వాన్స్డ్ గా మారిపోయింది. ఒకప్పుడు ప్రపంచంలో ఏ న్యూస్ విందామన్నా గానీ రేడియోలోనే వినేవారు. ఎందుకంటే అప్పట్లో అదే టెక్నాలజీ. రేడియో కనిపెట్టాం కదా అని తాయితిగ్గా కూర్చుంటే టీవీ కనిపెట్టేవారా? టీవీ కనిపెట్టాం కదా అని కాంప్రమైజ్ అయిపోయి ఉంటే కంప్యూటర్ కనిపెట్టేవారా? ఇక కంప్యూటర్ కనిపెట్టాం కదా అని కాలక్షేపం చేసుకుంటూ కూర్చుంటే ఇంటర్నెట్ కనిపెట్టేవారు. రోజు రోజుకి ప్రపంచం ఎంతో అడ్వాన్స్డ్ గా మారిపోతుంది. ప్రపంచంలో ఏ మూల ఎటువంటి సంఘటన జరిగినా ఈ సోషల్ మీడియా ద్వారా కొన్ని క్షణాల్లోనే ఆ న్యూస్ మనం ముందుకొచ్చి వాళ్ళు. టెక్నాలజీ విషయం ఎలా ఉన్నా గానీ ఒకప్పుడు ఆహారంలో దొరికే పౌష్టికాహారాలు మాత్రం ఇప్పుడున్న ఫుడ్స్ లో అస్సలు దొరకట్లేదు. ఆ ఫ్రూట్స్ చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి, కానీ కోసుకొని తింటే మాత్రం మీరు పైకి వెళ్ళడానికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. మరి ఆ పళ్ళేంటో మీకు తెలుసా? మనం టీవీలో చూసే కొన్ని కార్టూన్ క్యారెక్టర్స్ రియల్ లైఫ్ లో కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయనే విషయం మీకు తెలుసా? ఎవరికైనా మనం అన్యాయం చేస్తే వారు మన మీద కోర్టులో కేసు వేయచ్చు, కానీ ఈ ప్రపంచంలో కొన్ని రకాల కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు తలుచుకుంటే మనల్ని కోర్టులో నిలబెట్టి కేసు కూడా వేయగలవు. మరి ఆ కుక్కలేంటో మీకు తెలుసా? మనిషి ప్రశాంతంగా ఉండడానికి మ్యూజిక్ అనేది చాలా అవసరం, కానీ ఒక పాట వింటే ఆ పాట మీకు హార్ట్ అటాక్ కూడా తెప్పించగలదు. మరి ఆ పాట ఏంటో మీకు తెలుసా? ఈ ప్రపంచం మొత్తంలో స్క్విడ్ గేమ్ సిరీస్ అనేది చాలా ఫేమస్. మరి అందులో ఉండే కొన్ని టాప్ సీక్రెట్స్ గురించి తెలుసుకుంటే మీరు నిజంగానే నమ్మలేరు. అవేంటో మీకు తెలుసా? ఫేమస్ బ్రాండ్స్ యొక్క మొట్టమొదటి ప్రోడక్ట్స్ అసలు ఏ విధంగా ఉండేవో మీకు తెలుసా? వాటిని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. డెంటిస్ట్ యొక్క చైర్ గురించి ఒక ఫ్యాక్ట్ కనుక తెలుసుకుంటే మీరు డెంటిస్ట్ చుట్టుపక్కల కూడా వెళ్ళరు. అది అంత ప్రమాదకరం. మరి అదేంటో మీకు తెలుసా? ఇప్పుడు సైంటిస్టులు పెద్ద పెద్ద రాకెట్లు వేసుకొని స్పేస్ లో ఏముందో వెతుకుతున్నారు, కానీ మీ ఇంట్లోనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ గురించి మీకు ఇప్పటి వరకు కూడా తెలియదు. మరి అదేంటో మీకు తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఇదివరకు ఇప్పుడు చూడలేనటువంటి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్ లోకి వెళ్దాం. నిజానికి జంతువులు అనేవి చాలా స్మార్ట్ గా ఉంటాయి. నిజం చెప్పాలంటే కుక్కలు అనేవి చాలా ఇంటెలిజెంట్ గా ఉంటాయి. ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఆ కుక్కలు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నా గానీ వాటి యొక్క సాక్ష్యం కోర్టులో మాత్రం చెల్లదు, ఎక్సెప్ట్ ఈ బ్లడ్ హౌండ్ కుక్క తప్పించి. నిజమే, ఈ బ్లడ్ హౌండ్ యొక్క ఎవిడెన్స్ మాత్రం కోర్టులో చెల్లుతుంది. ఈ కుక్కకి చాలా స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది ఉంటుంది. దాని కారణంగానే యుఎస్ఏ దేశం యొక్క కోర్టులో ఈ ట్రైన్డ్ బ్లడ్ హౌండ్ కుక్కల ద్వారా కలెక్ట్ చేయబడిన ఎవిడెన్స్ ని ప్రూఫ్ గా యూజ్ చేస్తారు. ఆ ప్రూఫ్ కి సంబంధించి కొన్ని రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి, కానీ ప్రపంచంలో కేవలం ఈ యొక్క బ్రీడ్ యొక్క ఎవిడెన్స్ ని కోర్టులో యాక్సెప్ట్ చేస్తారు. 23 ఏళ్లకే ఒక మహిళ తల్లవుతే చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతాం, కానీ ఆ వయసులోనే ఒక మహిళ అమ్మమ్మ అయితే ఎలా ఉంటుంది? ఇదే సిచ్యువేషన్ రొమేనియా దేశంలో జరిగింది. కేవలం 23 ఏళ్లకే ఒక అమ్మాయి అమ్మమ్మగా మారింది. ఈ ప్రపంచంలోనే అతి తక్కువ వయసులో అమ్మమ్మగా మారిన అమ్మాయి రికార్డు ఆమెకుంది. యాక్చువల్ గా రొమేనియా దేశంలో 11 ఏళ్ల ఒక బాలికకి పెళ్లైంది. ఆ నెక్స్ట్ సంవత్సరమే అంటే 12వ ఏటనే ఆమె ఒక శిశువుకి జన్మనిచ్చింది. పెళ్లైనప్పుడు ఆమె యొక్క వయసు 11, ఆమె యొక్క హస్బెండ్ యొక్క వయసు 13. వాళ్ళకు పుట్టిన బిడ్డ కూడా 10 ఏళ్ల తర్వాత పెళ్లి చేశారు. అలా 11వ ఏట వాళ్ళ పాప కూడా ఒక శిశువుకి జన్మనిచ్చింది. అలా తమ యొక్క బిడ్డకి 11వ ఏట ఇంకో శిశువు పుట్టడం వల్ల 23 ఏళ్లకే ఆ అమ్మాయి అమ్మమ్మగా మారింది. నిజం చెప్పాలంటే ఈ బాల్య వివాహాలు అనేవి చట్టరీత్యా నేరం, కానీ రొమేనియా దేశంలో దీన్ని ఎవరు ఆపలేదు. ఇక్కడ కనపడుతున్న బ్యాడ్ యాస్ గన్ మీరు ఇప్పటి వరకు చూసుంటారు. ఈ గన్ యొక్క పేరు కోల్ట్ 38. ఇది ఒక రివాల్వర్ లా కనిపిస్తుంది. కనిపించడం ఏంటి? ఇది రివాల్వర్. దీన్ని 1938 లో తయారు చేశారు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ గన్నుతో మీరు ఎవరినైతే ఫైర్ చేస్తారో ఆపోజిట్ లో ఉన్న టార్గెట్ ని ఆ పిస్టల్ కి ఉండే కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తుంది. ఆ గన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే విక్టిమ్ ని ఎవరైతే కాలుస్తారో వాళ్ళ యొక్క ఫోటోని ఆ గన్ క్యాప్చర్ చేస్తుంది. దాని ద్వారా హంతకుడు ఎవరో ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ గన్ ని పోలీస్ యొక్క సేఫ్టీ కోసం అప్పట్లో తయారు చేసేవారు. పోలీసులు ఎప్పుడైనా ఆ గన్ తో కాల్పులు చేయాలనుకుంటే దాన్ని నోట్ చేసుకోవడానికి అలా కెమెరాని అమర్చేవారు. అంటే ఆ గన్ యొక్క బుల్లెట్ ఎవరు కాల్చారు అనేది ప్రాపర్ గా నోట్ చేసుకోవడానికి ఆ కెమెరాని అమర్చారు. అప్పట్లోనే ఇంత టెక్నాలజీగా తయారు చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా అమ్ముడయ్యే బిస్కెట్ ఏదో మీకు తెలుసా? అదే ఇది. అంటే మన అందరి ఫేవరెట్ అయిన 2 రూపాయల పార్లేజీ. ఇండియాలో రిచ్ గా తినే గుడ్డే బిస్కెట్లు ఇండియాలోనే తింటారు, కానీ పార్లేజీ బిస్కెట్లని ప్రపంచం అంతా తింటారు. ప్రపంచం మొత్తంలో పార్లేజీ బిస్కెట్లని ఎన్ని తింటారంటే ఒక రోజులో ప్రపంచం మొత్తంలో 480 మిలియన్ల పార్లేజీ బిస్కెట్లు అంటే 4,08,00,000 బిస్కెట్లు అమ్ముడిపోతాయి. అంటే ఒక నెలలో దాదాపు 1 బిలియన్ బిస్కెట్ల వరకు సేల్ అవుతాయి. రైతులు పండించే గోధుమల్లో దాదాపు 50% ఈ బిస్కెట్లు తయారు చేయడానికి వెళ్ళిపోతుందేమో. యాన్యువల్లీ చూసుకున్నట్లయితే 1.2 మిలియన్ టన్స్ ఆఫ్ బిస్కెట్లని ప్రపంచ వ్యాప్తంగా పార్లేజీ సప్లై చేస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 2 రూపాయల పార్లేజీ కదా అని చీప్ గా తీసిపడేది. ఈ ఫ్యాక్ట్ విన్న వెంటనే మన నోట్లోంచి వచ్చి ఒకే ఒక మాట, పార్లేజీ అంటే బిస్కెట్ అనుకుంటువా? బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్. ఒకసారి ఇక్కడ కనపడుతున్న వీడియోని చూడండి. ఈ వీడియో సింగపూర్ లో తీయబడింది. యాక్చువల్ గా ఇది యాపిల్ యొక్క స్ట్రీట్ వ్యూ క్యాప్చర్ చేసే బ్యాగ్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గూగుల్ అనే యాపిల్ కూడా తొందరలోనే యాపిల్ స్ట్రీట్ వ్యూ ని లాంచ్ చేయబోతుంది. కానీ ఇప్పటి వరకు యాపిల్ స్ట్రీట్ వ్యూ ని లాంచ్ చేస్తుంది అనే విషయం బయటికి చెప్పలేదు. కానీ వన్స్ రెడీ అయిన తర్వాత దాని యొక్క ఇంటర్ఫేస్ కోసం జనాలు పిచ్చిక్కిపోతారని అలా సస్పెన్స్ లో దాచిపెట్టింది. మరి ఇది ఎప్పటికీ రెడీ అవుతుందో తెలియదు, కానీ యాపిల్ యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్ మాత్రం ఇది అని చెప్పుకుంటున్నారు. గూగుల్ మ్యాప్ కంటే ఎంతో యాక్యురేట్ గా ఈ యాపిల్ మ్యాప్స్ ఉండబోతుందని చాలా మంది విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. కానీ దాని యొక్క సమాధానం వన్స్ లాంచ్ అయిన తర్వాత కాలమే చెప్తుంది. నిజం చెప్పాలంటే గూగుల్ మాత్రం స్ట్రీట్ వ్యూ ని క్యాప్చర్ చేయడానికి కెమెరాస్ ని కార్ కి తగిలించి పెడుతుంది. కానీ ఈ వీడియోలు చూసినట్లయితే యాపిల్ ఒక మనిషికే కెమెరాని తగిలించి
క్యాప్చర్ చేస్తుంది. మరి ఆ స్ట్రీట్ వ్యూ ఎంత యాక్యురేట్ గా ఉంటుందో లాంచ్ అయిన తర్వాతే మనం చూడాలి. ఒకసారి ఇక్కడ కనపడుతున్న బోర్డు ని చూడండి. ఇందులో అనేక అప్లికేషన్స్ యొక్క లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ని ఇండియన్ ఆర్మీ ద్వారా బ్యాన్ చేశారు. అంటే కేవలం ఇండియన్ ఆర్మీ మాత్రమే ఆ యాప్స్ ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఆ అప్లికేషన్స్ ఇండియన్ ఆర్మీ గనక యూజ్ చేస్తే సెక్యూరిటీని బ్రీచ్ చేసే ఛాన్స్ ఉందని వాటిని బ్యాన్ చేశారు. ఎందుకంటే నార్మల్ ప్రజల కన్నా ఆర్మీ పర్సన్ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అది కూడా చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇటువంటి యాప్స్ ని గనక తమ యొక్క ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటే వారి వద్దన్న ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ బ్రీచ్ అవుతుందనే కారణంగా ఆర్మీ వాళ్ళు మాత్రం ఈ యాప్స్ ని వాడకూడదని బ్యాన్ చేశారు. కానీ నార్మల్ సిటిజన్స్ మాత్రం యాప్స్ ని ఎటువంటి సందేహం లేకుండా ఉపయోగించవచ్చు. ఏ క్యాడర్ లో ఉన్న ఆర్మీ సోల్జర్ మాత్రం ఈ లిస్ట్ లో ఉండే యాప్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ యొక్క ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోకూడదు. ఒకసారి ఇక్కడ కనపడుతున్న వీడియోని చూడండి. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ స్టోరీలో ఏమని మెన్షన్ చేశారంటే, కొంతమంది ఆరిపోయి ఉన్న అగ్ని పర్వతంలో రాళ్లేసి రాపిడిని సృష్టించి ఆ వాల్కన్ లో పేలేలా యాక్టివేట్ చేశారు అనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కానీ సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం అది పూర్తిగా ఫేక్. నిజం చెప్పాలంటే ఆ అగ్ని పర్వతంలో విసిరింది ఒక రాయి కాదు, ఒక కెమికల్. సైంటిస్టులు కొన్ని పరిశోధనలో భాగంగా అలా చేశారు. ఆ వాల్కనో యొక్క బిల్ట్ ఇన్ ప్రెషర్ ని బ్రేక్ చేయడానికి కోసం కావాలని ఆ కెమికల్ ని అందులో వేశారు. ఫర్ ఎగ్జాంపుల్, పైన లేయర్ అంతా గట్టిగా ఉండి లోపల వాల్కనో ఉంటే ఆ గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అయి ఒకేసారి విస్ఫోటనం చెందే ప్రమాదం ఉంది. దాని కారణంగానే సైంటిస్టులు పైన ఉండే లేయర్ ని బ్రీచ్ చేసి లోపల ఉండే గ్యాస్ ని బయటికి రావడం కోసం ఒక రంధ్రాన్ని క్రియేట్ చేశారు. దాని వల్ల అగ్ని పర్వతం విస్ఫోటనం కాకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొడుగు ఉంది అనుకోండి, అందులో గాలి నింపి ఒకేసారి సూత పొడిస్తే అది ఒకేసారి బ్లాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే దాని లోపల గాలి ఉంటుంది కాబట్టి. కానీ అదే ఆ బెలూన్ యొక్క గాలిని కొద్ది కొద్దిగా బయటకు తీస్తే అది ఏ మాత్రం పేలకుండా ఉంటుంది. సైంటిస్టులు కూడా ఇక్కడ చేసింది అదే. ఆ అగ్ని పర్వతం పేలకుండా ఉండడానికే కొన్ని కెమికల్ ని అందులో వేసి గ్యాస్ బయటకు వెళ్ళిపోవడానికి ఒక హాలో స్పేస్ ని క్రియేట్ చేశారు. కానీ సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టం వాళ్ళకి కనపడిందే రాస్తారు. ఈ విషయం జరిగి ఆ అగ్ని పర్వతం బ్లాస్ట్ అయిందో తెలియదు కానీ ఆ ఫేక్ న్యూస్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా బ్లాస్ట్ అయింది. ఇక్కడ కనపడుతున్న జీవిని చూడండి. దీని పేరు ప్లాటిప్లస్. ఇది చూడడానికి ఒక ఏలియన్ లా కనిపిస్తుంది. ఎందుకంటే ఏలియన్ కి సిమిలర్ గా ఉండే కొన్ని ఫ్యాక్ట్స్ దీనికి మ్యాచ్ అవుతాయి. ఈ ప్లాటిపస్ జీవికి అసలు కడుపు అనేది ఉండదు. ఈ జీవి యొక్క ఇసోఫైగస్ డైరెక్ట్ గా ఇంటెస్టైన్ వరకు వెళ్ళిపోతాయి. మరి కడుపే లేకపోతే అది తీసుకునే ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది అని అనుకుంటున్నారా? డైరెక్ట్ గా ప్లాటిపస్ ఇసోఫైగస్ లోనే ఫుడ్ ని డైజెస్ట్ చేసుకుంటుంది. ఇక మిగులు తగులు ఫుడ్ మాత్రం డైజెషన్ ఇంటెస్టైన్ లో అవుతాయి. కానీ ఈ జీవి కాకుండా మనుషులు, ఇతర జంతువులు ఏవైనా గానీ ఫుడ్ మాత్రం కడుపులోనే డైజెస్ట్ అవుతాయి. కేవలం ఈ ఒక జీవి తప్పించు. మనుషులైతే నోటితో ఫుడ్ తీసుకుంటే కడుపులో డైజెస్ట్ అయ్యి ఇంటెస్టైన్ లో న్యూట్రియన్స్ అనేవి అబ్జర్వ్ అవుతాయి. మనం జీపీఎస్ ని ఫ్రీగానే యూజ్ చేసుకుంటాం. జీపీఎస్ ని యూజ్ చేసుకుంటే కాస్ట్ ఏముంటుంది అని అనుకుంటున్నారా? కానీ ప్రతిరోజు జీపీఎస్ ని యూజ్ చేసుకోవడం ద్వారా గూగుల్ $2 మిలియన్ ఖర్చు చేస్తుంది. ఆ డబ్బులు కూడా మనం ఫ్రీగా అనుకుంటున్నాం, కానీ మన నుండే ఛార్జ్ చేస్తారు. జీపీఎస్ ని ఉపయోగించడం వల్ల ఎక్కువగా రెవెన్యూ గూగుల్ కి అమెరికా నుండే జనరేట్ అవుతుంది. కేవలం అమెరికా యొక్క ట్యాక్స్ తో ప్రపంచం మొత్తం జీపీఎస్ ని ఫ్రీగా ఉపయోగిస్తారు. జీపీఎస్ ని ఎలా ఛార్జ్ చేస్తారో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలనుకోండి, జీపీఎస్ ని పెట్టుకుని ఫ్రీగా యూజ్ చేస్తాం. కానీ ఈ కామర్స్ సైట్స్ లో మాత్రం దానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్విగ్గీలో గానీ జొమాటోలో గానీ ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే ఆ డెలివరీ బాయ్ ఎలా వస్తున్నాడో మనం జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తూ ఉంటాం. అలా జీపీఎస్ ద్వారా ట్రాక్ అయ్యేలా చూపించడానికి జీపీఎస్ సిస్టమ్ ని ఈ కామర్స్ వెబ్సైట్స్ కి అమ్ముతారు. దాని ద్వారా జీపీఎస్ డబ్బుల్ని సంపాదిస్తుంది. కుక్కలు అనేవి చాలా క్యూట్ గా ఉంటాయి. వాటిని గనక ప్రేమతో తల మీద గానీ కడుపులో గానీ నిమిరితే అవి ఎంతో రిలాక్స్ గా ఫీల్ అవుతాయి. ఎందుకంటే కుక్కల్లో ఆ పాయింట్స్ దగ్గర మనం నిమిరినప్పుడు అవి చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతాయి. అటువంటి పాయింట్స్ మనిషి యొక్క బాడీలో కూడా ఉంటాయి. మనం ఎప్పుడైనా స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఆ పాయింట్స్ లో గనక నిమిరితే మనం కూడా ఎంతో రిలాక్స్డ్ గా ఫీల్ అవుతాం. ఆ పాయింట్స్ కుక్కల్లాగా మనకి తలలో ఉండవు, అరికాల్లో ఉంటాయి. ఎప్పుడైనా మీరు స్ట్రెస్ గా ఉన్నప్పుడు మీ యొక్క అరికాల్ని స్క్రాచ్ చేస్తే మీరు కొంచెం రిలాక్స్డ్ గా ఫీల్ అవుతారు. అంతేకాకుండా ఎప్పుడైనా మీకు దురదొస్తే ఆ దురదొచ్చిన ప్లేస్ లో గోకుంటే ఆ కికే వేరు. అది కూడా ఒక రిలాక్సింగ్ స్పాట్ అని చెప్పొచ్చు. దాని వెనక ఎటువంటి ఫిజికల్ రీజన్ అయితే లేదు, కానీ కొంతమంది దానికి సంబంధించి సైకలాజికల్ రీజన్ ఉందని నమ్ముతారు. మైక్రోస్కోపిక్ ప్రపంచం అనేది చాలా అమేజింగ్ గా ఉంటుంది. బయట కనిపించే ప్రపంచం, ఈ మైక్రోస్కోప్ లో కనిపించే ప్రపంచం చాలా భిన్నంగా ఉంటాయి. మన కంటి కనిపించని శక్తులు, యుక్తులు, గాలి కారిపోయిన ఒత్తులు కూడా అందులో కనిపించిపోతాయి. ఒక సింపుల్ పొటాటోని స్లైస్ చేసి మైక్రోస్కోప్ లో కనుక మీరు చూసినట్లయితే మీకు అది చూడడానికి ఒక కలర్ఫుల్ గెలాక్సీ లా కనిపిస్తుంది. ఎంతో అన్రియల్ గా అనిపిస్తుంది. ఏంటి, ఒక బంగాళదుంపలో ఇంత కలర్ఫుల్ ఎలా ఉంది అని మీరు షాక్ అయిపోతారు. కానీ నిజం చెప్పాలంటే ఆ కలర్ఫుల్ లైటింగ్ అనేది బంగాళదుంపలో ఉండదు. ఆ కింద నుంచి వచ్చే లైట్ యొక్క రిఫ్లెక్షన్ వల్ల అలా కనిపిస్తుంది. అంటే బంగాళదుంపల్లో మన కంటి కనపడిన చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. దాంట్లో నుంచి వచ్చే లైటే ఈ విధంగా మనకు కనపడుతుంది. ఒకసారి ఇక్కడ కనపడుతున్న ఫోటో చూడండి. ఈ ఫోటోలో నోరు నుంచి ఒక బర్గర్, పక్కన ఫ్రైస్ ఉంది.
ఆ తర్వాత ఈ ఫోటో చూడండి, ఇందులో 2 బర్గర్లు ఉన్నాయి. ఈ రెండిట్లో ఎక్కువ హెల్దీ ఫుడ్ ఏంటి అని నేను మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? మనలో చాలా మంది ఏం చెప్తారు, 2 బర్గర్స్ తో కంపేర్ చేస్తే ఒక బర్గర్ ఒక ఫ్రైస్ ఉన్నదే హెల్దీ ఫుడ్ అని అనుకుంటాం. కానీ అలా అనుకుంటే మీరు మీ యొక్క లెఫ్ట్ లెగ్ పప్పులో వేసినట్టే. నిజానికి ఆ 2 బర్గర్స్ యొక్క సెటప్ చాలా హెల్దీ. నిజం చెప్పాలంటే 2 జంక్ ఫుడ్సే, కానీ రెండిటితో కంపేర్ చేస్తే 2 బర్గర్స్ ఉండదే కొంచెం బలమైన ఆహారం. ఎందుకంటే ఫ్రైస్ లో చాలా ఎక్కువ మొత్తంలో ఆయిల్ అనేది ఉంటుంది. ఆయిల్ ఉంటే ఆబ్వియస్ గా కొలెస్ట్రాల్ ఉంటాయి, క్యాలరీస్ కూడా ఉంటాయి అనుకోండి, కానీ క్యాలరీస్ కన్నా కొలెస్ట్రాల్ చాలా డేంజర్. అయినా కానీ ఈ రెండిట్లో ఒక చూస్ చేసుకోమంటే నేను ఫ్రైస్ బర్గర్ ఉన్న దాన్ని చూస్ చేసుకుంటాను. మరి ఈ రెండిట్లో మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మర్చిపోకుండా ఖచ్చితంగా తెలియజేయండి. మ్యూజిక్ అనేది మనిషి యొక్క మైండ్ బాడీ మీద ఎంతో ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక మ్యూజిక్ ద్వారా వచ్చే వైబ్ మన యొక్క మూడ్, మన యొక్క బాడీ యొక్క ఫంక్షన్ ని పూర్తిగా మార్చేయగలదు. ఎందుకంటే మ్యూజిక్ లో అంత పవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా ఉన్నప్పుడు మన యొక్క హార్ట్ బీట్, మ్యూజిక్ వింటున్నప్పుడు మన యొక్క హార్ట్ బీట్, రెండిట్లో చాలా తేడా ఉంటుంది. మనం ఎప్పుడైనా లౌడ్ మ్యూజిక్ తో సాంగ్స్ వింటే మన యొక్క హార్ట్ బీట్ చాలా వేగంగా పెరిగిపోతుంది. అలాగే మనం ఎప్పుడైనా మెలోడీ సాంగ్స్ వింటున్నప్పుడు మన యొక్క హార్ట్ బీట్ చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది అని అనుకుంటే మళ్ళీ మీ యొక్క లెఫ్ట్ లెగ్ అప్లై చేసినట్టే. ఎటువంటి మ్యూజిక్ విన్నా కానీ, అది స్లో అయినా ఫాస్ట్ అయినా లౌడ్ మ్యూజిక్ అయినా, ఏది విన్నా గానీ హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ గానే పెరుగుతుంది. ఎందుకంటే ఆ మ్యూజిక్ ద్వారా కాకుండా దాని లోపల ఉండే వేవ్స్ ద్వారా మన యొక్క హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా అనుకున్నారు కార్టూన్ లో చూసే క్యారెక్టర్స్ రియల్ లైఫ్ లో కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉంటే ఎంత బాగుంటుందో అని? నేనైతే బోల్చాలి అనుకున్నా, కానీ అది నిజమో కాదో తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. కానీ నిజంగానే ఆ క్యారెక్టర్స్ రియల్ లైఫ్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోటు పత్లు కార్టూన్ ప్రోగ్రామ్ లని మన ఇంట్లో పిల్లలు చూస్తూ ఉంటారు. ఆ కార్టూన్ ప్రోగ్రామ్ లో కామెడీ ఉంటుంది. దాని వల్ల పిల్లలతో పాటు మనం కూడా చూసి ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇందులో ఉండే మోటు పత్లు క్యారెక్టర్లు రియల్ గానే ఉన్నారా అంటే నిజానికైతే లేరు, కానీ ఈ క్యారెక్టర్స్ ని 1960s లో రిలీజ్ అయిన లోడ్ పోర్ట్ అనే ఒక కామిక్ బుక్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి తీశారు. రియల్ లైఫ్ లో ఇటువంటి మోటు పత్రులు అయితే లేరు, కానీ అలా కనిపించే వ్యక్తులు మాత్రం మనకి ప్రతి సందులో కనిపిస్తారు. ఒక లావుగా, ఒక సన్నగా. ఇక డోరేమాన్ కూడా ఒక ప్యూర్ ఫిక్షనల్ క్యారెక్టర్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన ఈ కార్టూన్ ని 1969 లో జపాన్ లో స్టార్ట్ చేశారు. కానీ దీనికి ఎటువంటి రియల్ స్టోరీ లేదు. అయినా గానీ ఈ లిస్ట్ లో దీన్ని ఎందుకు చేర్చాడు అని అనుకుంటున్నారు కదా, చెప్తా. దీన్ని కూడా జపాన్ లోని ఒక కామిక్ బుక్ ద్వారానే ఇన్స్పైర్ అయ్యి ఆ క్యారెక్టర్ ని సృష్టించారు. ఇక ఈ సిన్చాన్ మాత్రం ఒక రియల్ లైఫ్ జపనీస్ బాయ్ ని బేస్ చేసుకుని డిజైన్ చేశారు. రియల్ లైఫ్ లో అయితే పిల్లడు అంత అల్లరి చేయడు, కానీ షోలో మాత్రం చాలా ఎగ్జాగరేట్ గా ఆ పిల్లాడు అల్లరి చేస్తూ ఉంటాడు. మన ఇళ్లలో కూడా సిన్చాన్ లాంటి తుంటరి పిల్లలు ఉండొచ్చు, కానీ మరి అంత తుంటరిగా అయితే ఎవరు ఉండరు. ఇక బెంటన్, ఒక పిల్లవాడికి ఒక ఏలియన్ వాచ్ దొరికితే దాంతో ఆ పిల్లవాడు ఏమేం మాయలు చేయగలడో అదే ఈ బెంటన్ యొక్క ప్రోగ్రామ్. ఇది కూడా ఒక సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ఇటువంటి టెక్నాలజీ ఎగ్జిస్టెన్స్ లోనే లేదు. ఆహారం, ఫుడ్ అనేది ఈ భూమి మీద ఉండే ప్రతి జీవి బతకడానికి మేజర్ సోర్స్ గా ఉంది. కానీ అదే ఆహారాన్ని తప్పుగా తీసుకుంటే, అంటే సరైన పద్ధతిలో తీసుకోపోతే, ఆ ఆహారమే మీ యొక్క హెల్త్ కి సైలెంట్ కిల్లర్ గా కూడా మారిపోవచ్చు. అందులో మొట్టమొదటి లిస్ట్ లో ఉండేది హనీని మనం ఒక నేచురల్ స్వీట్ గా పరిగణిస్తాం. హనీ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యమైన బెనిఫిట్స్ ఉన్నాయని డాక్టర్లు చెప్తూ ఉంటారు. కానీ అదే హనీని వేడి చేస్తే మాత్రం, అంటే ఏదైనా వేడి డిష్ మీద వేసుకొని తింటే మాత్రం HMF అని పిలువబడే ఒక కెమికల్ ని అది రిలీజ్ చేస్తుంది. HMF అంటే ఆ పేరు పెద్దగానే ఉంది, అది చదవడానికి రావట్లేదు, ఇక్కడ వేస్తున్నా చదువుకోండి. దాని పేరు ఎలా ఉన్నా గానీ ఆ కెమికల్ ఏం చేస్తుందంటే హై అమౌంట్ ఆఫ్ లివర్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది. దాని వల్ల లివర్ పాడైపోతుంది. మనందరికి తెలిసిన విషయమే, మనం లవర్ లేకపోయినా బతకగలం, కానీ లివర్ లేకపోతే చచ్చిపోతాం. అందుకే హనీని ఏదైనా చల్లటి ఐస్ క్రీమ్ గానీ, చల్లటి మిల్క్ షేక్ లో గానీ వేసుకొని మాత్రమే తాగాలి. వేడి దాంట్లో గనుక హనీ వేసుకొని తాగితే మీ నెక్స్ట్ బర్త్డేకి మీకు లవర్ ఉన్నా లేకపోయినా మీ లివర్ మాత్రం పోదు. ఇక నెక్స్ట్ లిస్ట్ లో ఉంది పొటాటోస్. అదేంటి, పొటాటోస్ లో చాలా ప్రోటీన్ ఉంటుంది కదా, చాలా ఆరోగ్యమైన ఫుడ్ కదా, ఇది కూడా మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుందా అంటే చేస్తుంది. సరిగ్గా తినకపోతే ఏదైనా చేస్తుంది. మనం మార్కెట్ లో బంగాళదుంపలు కొనడానికి వెళ్ళినప్పుడు కొన్ని బంగాళదుంపలు మాత్రం ప్యూర్ ఎల్లోగా కాకుండా అక్కడక్కడ గ్రీన్ కలర్ లో కనబడుతూ ఉంటాయి. అంటే సరిగ్గా ముగ్గకుండా లైట్ గా గ్రీన్ లా అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి కదా, అలాంటి పొటాటోస్ అన్నమాట. అందులో సొలమైన్ అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది. అది ఒక నేచురల్ టాక్సిన్ గా పరిగణించబడుతుంది. అది తీసుకోవడం వల్ల మనకి నాసియా, వామిటింగ్, ఒక్కోసారి ఆర్గన్ డ్యామేజ్ కూడా అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈసారి ఎప్పుడైనా మార్కెట్ కి వెళ్ళినప్పుడు బంగాళదుంపలను మాత్రం చాలా జాగ్రత్తగా ఏరుకొని గ్రీన్ కలర్ లాంటి లేకుండా చూసుకొని నీట్ గా ఉన్న బంగాళదుంపల్ని తీసుకోండి. ఇక నెక్స్ట్ లిస్ట్ లో ఉంది ఆల్మండ్స్. వీడికైనా పిచ్చా? మనం ఆరోగ్యంగా ఉండాలంటే నట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో ఆల్మండ్స్ తింటే కూడా పోతామని చెప్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నారు కదా, కానీ పోతారు. అది ఎలాంటి ఆల్మండ్స్? నార్మల్ ఆల్మండ్స్ అనేవి మన యొక్క హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ని చేకూరుస్తాయి. మామూలుగా షాప్స్ లో 200కి 300కి పావు కేజీ దొరికేవి తింటే మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ బాగా కాస్ట్లీ తినాలి, ప్రీమియం వి తినాలి అని వేలు పెట్టుకుని తింటే వాటిలో ఉంటుంది అసలు మ్యాటర్. బాగా ప్రీమియం ఆల్మండ్స్ లో ఒక నేచురల్ సినైడ్ అనేది ఉంటుంది. అది ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ గా మారుతుంది. అలాగే చేదుగా ఉండే ఆల్మండ్స్ తిన్నా గానీ అది అంత మంచిది కాదు. అవి అందులో కూడా టాక్సిక్ సబ్స్టెన్స్ అనేవి ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా మీరు ఆల్మండ్స్ తిన్నప్పుడు అవి చేదుగా ఉంటే వాటిని అస్సలు తినకండి. అంతేకాకుండా
కాకుండా ప్రాసెస్ చెయ్యని ఆల్మండ్స్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ తర్వాత నెక్స్ట్ లిస్ట్ లో ఉంది మ్యాంగోస్ అంటే మళ్ళీ చాలా మందికి ఆటోమేటిక్ గా బలం సెకెట్లు అలాంటివి అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ ఏంటంటే మామిడికాయలు ఎప్పుడైనా బాగా ముగ్గిపోయి మెత్తగా అయిపోయాయి అనుకోండి, అందులోంచి ఒక రకమైన స్మెల్ వస్తుంది. అంటే ఆ పండు పాడైపోతుంది అని దాని అర్థం. అలాగే అది ఒక రకమైన ఆల్కహాల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అటువంటి మ్యాంగోస్ లో ఫుడ్ పాయిజనింగ్ కూడా అయిపోతుంది. అలాగే కొన్ని మామిడికాయలు చూడడానికి చాలా బాగున్నాయి కదా అని పిసుకొని తినేస్తే లాస్ట్ కి టెంక తిందామని ఓపెన్ చేస్తే అందులో బోల్డ్ అని పురుగులు ఉంటాయి. అప్పటికే ఆ మామిడికాయలో ఉండే పురుగులు మన కడుపులో తినేస్తాం. ఇంకా మనం పిసుకొని తినేసిన ఆ మామిడికాయలోని పురుగులు గుజ్జు మన కడుపులోకి వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఏం చేయలేం. మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో ఆడెన్నో పురుగులు తింటాడు, మనం ఈ పురుగులు తింటే ఏమవుద్ది అని అనుకుని వదిలేయడం మాత్రం. అలా మీకు జరగకుండా ఉండాలంటే ఈసారి మామిడికాయలు తెచ్చినప్పుడు నీట్ గా వాటిని కోసుకొని అందులో పురుగులు ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు తింటే అది చాలా మంచిది. చివరిగా కంక్లూజన్ ఏంటంటే మనిషి మనం బతికుండాలంటే ఫుడ్ అనేది చాలా అవసరం. అది మితంగా తింటే అమృతం, అమితంగా తింటే విషం. ఒకవేళ మీరు ఫిబ్రవరిలో పుట్టారా అయితే కంగ్రాచులేషన్. ఎందుకంటే ఈ ప్రపంచంలోని 95% జనాభాతో కంపేర్ చేస్తే మీరు చాలా రేర్ స్పీషీస్. స్టాటిస్టికల్ గా చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో చాలా తక్కువ మంది పుడతారు. ఎందుకంటే ఫిబ్రవరిలో రోజులు అనేవి తక్కువగా ఉంటాయి. 28 డేస్, స్లీప్ ఇయర్ లో అయితే 29 డేస్. కానీ మిగతా నెలలన్నీ 30-31 డేస్ వరకు ఉంటాయి. ఆ నెలలో రోజులు తక్కువగా ఉండడం వల్ల ఫిబ్రవరి నెలలో బర్త్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఫిబ్రవరి 29th లో గనక మీరు పుట్టినట్లయితే మీరు ఇంకా రేర్ స్పీషీస్. ఎందుకంటే ఈ ప్రపంచంలోని 99% జనాభా తర్వాత మిగిలి తగులు ఉన్న రేర్ స్పీషీస్ మీరే. ఎందుకంటే మీ హ్యాపీ బర్త్డే 4 years ఒకసారి వస్తుంది. దాని కారణంగానే ఫిబ్రవరిని లీస్ట్ కామన్ బర్త్ మంత్ గా చెప్పుకుంటారు. మీ యొక్క బ్రెయిన్ ఏదైతే ఇమాజిన్ చేసుకుంటుందో అది మీరు చూసిన ఇమేజ్ నే గుర్తు చేసుకుంటుంది. అది టీవీలో గానీ, ఫోన్ లో గానీ, రియాలిటీలో గానీ మీరు ఏదైనా చూస్తే దాన్ని మీ యొక్క బ్రెయిన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అదే మీరు ఊహించుకొని మీరు పడుకున్నప్పుడు అది కల్లోకి వస్తుంది. అంతే తప్పించి కొత్త ప్రదేశాలు మీ యొక్క కల్లో గానీ మీ యొక్క మైండ్ లో గానీ అస్సలు రావు. వన్స్ అంటిల్ అన్లెస్ మీరు వాటిని చూడకపోతే. అలాగే కలర్స్ కూడా రెడ్, బ్లూ, గ్రీన్ అవి మనం చూసిన కలర్సే కాబట్టి వాటిని మనం గుర్తుపట్టగలం. అదే కలర్స్ లో గనక వేరే కలర్స్ ని గనక కలిపితే మనం వాటిని కల్లో ఊహించుకోలేము. దీన్నే ఆ మెమరీ బేస్ విజువలైజేషన్ అని అంటారు. ఎందుకంటే మన యొక్క కళ్ళు, బ్రెయిన్ లిమిటెడ్ లైట్ వేవ్ లెన్స్ ని మాత్రమే క్యాప్చర్ చేస్తాయి. ఒక కంప్లీట్ న్యూ కలర్ ని మీ జీవితకాలంలో మీరు ఎప్పుడు చూడకపోతే ఆ కలర్ మీ కళ్ళలో కూడా ఎప్పుడు రాదు. వాల్మార్ట్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రీటైల్ చైన్స్ లో ఒకటి. అక్కడ ఎలక్ట్రానిక్స్, క్లోత్స్ అన్ని దొరుకుతాయి. అన్ని ఉన్నా గానీ వాల్మార్ట్ లో అతి ఎక్కువగా అమ్ముడే ఐటమ్ ఏంటో తెలుసా? బనానాస్. ఏంటి షాక్ అయ్యారా? కానీ అది నిజం. వాల్మార్ట్ లో అతి ఎక్కువగా బనానాసే అమ్ముడవుతాయి. మీరు సర్ప్రైజ్ అయినా అవ్వకపోయినా దాని వెనకాల ఉన్న ఒక లాజికల్ రీజన్ ఏంటంటే బనానాస్ అనేవి ఇతర ఫ్రూట్స్ తో కంపేర్ చేస్తే చాలా చీప్ గా దొరికేస్తాయి. అలాగే చాలా హెల్దీ మరియు ప్రోటీన్ ఫుడ్ కూడా. అంతేకాకుండా బనానాస్ ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. పిల్లలు, పెద్దలు, ముసలి, ముతక అందరూ ఈ బనానాల్ని ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఈ బనానాస్ ని బ్రేక్ఫాస్ట్, స్మూతీ, ఆన్ ద గో లో కూడా ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు. ఈ బనానాస్ యొక్క సెల్ఫ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ కాలం ఉంటుంది. అలా అని 15-20 రోజులతో తింటే పోతారు. ఒక 2-3 రోజుల వరకు ఈ బాగా పండు ఉంటాయి. అప్పుడు వాటిని తింటే మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ అట్టిపళ్ళు ఎక్కువగా సేల్ అవడానికి కారణం ఏంటంటే ఇతర ఫ్రూట్స్ లా కాకుండా రౌండ్ ద ఇయర్ ఈ అట్టిపళ్ళు అనేవి అవైలబుల్ గా ఉంటాయి. బర్గర్ కింగ్ తో బాలీవుడ్ యాక్టర్ అయిన హృతిక్ రోషన్ తన స్టైల్లో ఒక స్పెషల్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశాడు. అతను బర్గర్ కింగ్ కి ఒక ఖరీదైన టీవీ యాడ్ మరియు బిల్ బోర్డ్స్ కి డబ్బులు ఖర్చు చేయకుండా క్రియేటివ్ మరియు ఒక రిలేటబుల్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేశాడు. అది జనాలకి చాలా న్యాచురల్ గా అనిపించింది. తన యొక్క స్టార్డమ్ ని ఉపయోగించి ఒక క్రియేటివ్ మరియు ఫన్ మరియు ఎంగేజింగ్ క్యాంపెయిన్ ని క్రియేట్ చేశాడు. అది ఆడియన్స్ కి ఎంతగానో నచ్చింది. సోషల్ మీడియాలో ఆ క్రియేటివ్ వర్క్ కి అందరు ఫిదా అయిపోయారు. తను చేసిన ఆ స్మార్ట్ మూవ్ స్ట్రాటజీ ద్వారా ఆ కంటెంట్ జనాలకి బాగా నచ్చి దాన్ని షేర్ చేయడం మొదలు పెట్టారు. దాని ద్వారా ఫ్రీగా పబ్లిసిటీ అయిపోయింది. ఎటువంటి టీవీ యాడ్ కి మరియు బిల్ బోర్డ్స్ కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఈ క్యాంపెయిన్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా క్రియేటివ్ గా వర్క్ ఎలా చేయాలి అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. నిజం చెప్పండి, ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్ మీకు వచ్చినప్పుడు మీకు ఈ రీల్ నచ్చి లైక్ చేశారా లేదా? ఆబ్వియస్ గా నేనైతే చేశాను. ఈ ఫ్యాక్ట్ వినడానికి కొంచెం వియర్డ్ గా ఉంటుంది, కానీ బాగా ఆలోచిస్తే కొంచెం ట్రూ లానే అనిపిస్తుంది. మీరు చిన్నప్పటి నుండి మీ ఇంట్లో ఉంటున్నారు కదా, కానీ మీరు మీ ఇంటి యొక్క ప్రతి కార్నర్ ని, మీ విండోస్ యొక్క ఫ్రేమ్ యొక్క ఎడ్జ్ మరియు సీలింగ్ లో ఉండే ప్రతి ఒక్క కార్నర్ ని ఎప్పుడైనా వేలుతో తాకారా? తాగలేదు కదా. 20 ఏళ్ళ నుంచి ఇంట్లో ఉంటున్నారు కానీ ఎప్పుడు వాటిని తాకలేదు. మీ ఇంట్లో ఇప్పటికి కూడా కొన్ని ప్లేస్ ఉంటాయి. ఆ ప్లేస్ ని మీరు రోజు చూస్తారు కానీ ఆ ప్లేస్ ని మాత్రం మీరు టచ్ చేసి ఉంటారు. మీరు 30 ఏళ్ళ నుంచి ఆ ఇంట్లో ఉన్నా గానీ వాటిని ఎప్పుడు మీరు టచ్ కూడా చేసి ఉంటారు. ఇది ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్. మీరు MCQ ని ఫస్ట్ టైం చూసినట్లయితే మీ యొక్క బ్రెయిన్ ఆటోమేటిక్ గా కరెక్ట్ ఆన్సర్ ని ఐడెంటిఫై చేస్తుంది. కానీ ఒకవేళ మీరు అది కరెక్ట్ ఆ రాంగ్ అని ఓవర్ థింక్ చేయడం మొదలు పెడితే మీకు కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు తప్పుగా ఆన్సర్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని రీసెర్చ్ ప్రకారం తేలింది ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ ని చూడంగానే వెంటనే వాళ్ళ మైండ్ లో ఏదైతే ఆన్సర్ గుర్తొస్తుందో ఎక్కువ శాతం అదే పర్ఫెక్ట్ ఆన్సర్ అయి ఉంటుంది. కానీ అదే ఆన్సర్ ని బాగా ఆలోచించి బాగా ఓవర్ థింక్ చేస్తే అదే ఆన్సర్ మిస్ మ్యాచ్ అయ్యి రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు అందుకే ఈసారి మీరు ఎగ్జామ్ లో ఏదైనా క్వశ్చన్ చూసినప్పుడు మీ మైండ్ లో ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే రాయండి. ఇది ఇంతేనా, దీనికి ఇంకేమైనా కలుపుదామా అని అతి చేస్తే మాత్రం చిరిగి చాట్ అయ్యి చేపంత అవుతుంది. ఓవర్ థింకింగ్ అనేది
అప్పుడప్పుడు హెల్ప్ఫుల్ గా ఉంటుంది, కానీ ఎక్కువ శాతం మాత్రం మనం తప్పులు రాయడానికి అది కారణం అవుతుంది. అందుకే ఈసారి మీకు ఎగ్జామ్ లో గుర్తు రాకపోతే మీకు గుర్తుంది రాయండి, గుర్తు రాకపోతే మిస్టర్ బీన్ లా కాపీ కొట్టుకునే ఆప్షన్ మనకి ఎలాగో ఉంది కదా. MCQ కి సంబంధించిన మరొక ఫ్యాక్ట్, మల్టిపుల్ క్వశ్చన్స్ మీరు ఎప్పుడైనా పెట్టినప్పుడు దాని యొక్క ఆన్సర్ మీకు అస్సలకే తెలియదు అనుకోండి, ఏదైతే ఆప్షన్స్ లో పెద్దగా ఉందో దాని మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎందుకంటే టీచర్స్ గానీ క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు వాళ్ళు చాలా క్లారిటీగా ఆన్సర్స్ అనేవి అందులో ఆర్డర్ వైజ్ పెడతారు. అంటే ఆ MCQ లో కరెక్ట్ ఆన్సర్స్ అనేవి స్మాల్ గా ఉంటాయి, రాంగ్ ఆన్సర్స్ అనేవి చాలా పెద్దగా ఎక్స్టెండ్ అయి ఉంటాయి. ఇదేదో అర్థం కాని పేర్ల పెద్దగా ఉందని దాన్ని పెడితే అదే తప్పు. ఏదైతే ఆప్షన్ షార్ట్ గా క్యూట్ గా ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ చాలా మంది మాత్రం అర్థం కాని పేరే కరెక్ట్ అయి ఉంటుంది అని పెట్టేసే పోతారు, ఫెయిల్ అయిపోతారు. అలా పెద్దగా ఉండే ఆప్షన్స్ ఎందుకు పెడతారంటే మనం ఆప్షన్ చూసి డిస్ట్రాక్ట్ అవ్వడానికి అలా పెడతారు, కానీ అది కాకుండా షార్ట్ గా ఉన్నదే మనం పెట్టాలి. ఈ ట్రిక్ 100% వర్క్ అవుతుందని చెప్పట్లేదు, కానీ లాజికల్ గా ఆలోచిస్తే ఇది ఒక లాజికల్ బేస్డ్ ట్రిక్ గా మాత్రం వర్క్ అవుతుంది. ఈ ఫ్యాక్ట్ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. మన యొక్క బాడీలో అసలు లైట్ అనేది ఉండదు. మనం ఎప్పుడైనా ఎక్స్రే తీసుకున్నప్పుడు మన యొక్క స్కిన్ ట్రాన్స్పరెంట్ గా కనిపించి లోపల ఉండే ఎముకలు బ్రైట్ గా కనిపిస్తాయి, కానీ రియాలిటీలో అలా ఉండదు. మనిషి యొక్క బాడీలో మొత్తం చీకటిగానే ఉంటుంది. మన యొక్క హార్ట్, లంగ్స్, బ్రెయిన్ అంతా చీకట్లోనే పనిచేస్తుంది. మన బాడీలోని ఏ పార్ట్ కూడా నేచురల్ గా లైట్ ని ఎమిట్ చేయవు. దాని వల్లే మన యొక్క బాడీలోని ఏదైనా ఆర్గన్ లో మైక్రో కెమెరా పెట్టినా గానీ ఏమీ కనపడదు, అంటిల్ అన్లెస్ ఆ ఎక్విప్మెంట్ కి మన టార్చ్ గానీ లైట్ గానీ పెట్టకపోతే. అందుకే డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడు మన బాడీలో ఏదైనా ఎక్విప్మెంట్ ఆర్ మిషన్ ని పంపించినప్పుడు దాంట్లో లైట్ గానీ టార్చ్ గానీ పెట్టి పంపిస్తారు. ఒకసారి ఈ సీన్ చూడండి. చిన్నప్పుడు మనం ఈ సినిమా చూసే ఉంటాం కదా. ఈ సినిమా డిజ్నీ పిక్సార్ యొక్క మూవీ. ఈ సినిమా పేరు తెలియకపోయినా గానీ చిన్నప్పుడు మనం ఈ సినిమాని ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూసేవాళ్ళం. ఆ మూవీలో లైటింగ్ కార్స్ యొక్క రేసింగ్ క్రేజ్ మాత్రం మనం ఇప్పటికీ మర్చిపోలేం. అందుకే మనం చిన్నప్పుడు ఎక్కువగా కార్ టాయ్స్ ని మరియు బుక్స్ మీద కార్ స్టిక్కర్స్ ని కొనుక్కునేవాళ్ళు. జనాల మీద అప్పట్లో ఆ మూవీ యొక్క ఇంపాక్ట్ ఎంత పడిందంటే ఒక రీసెర్చ్ ప్రకారం దాదాపు 85% మంది పిల్లలకి ఈ మూవీ ఫేవరెట్ గా ఉంది. అంటే కేవలం అబ్బాయిలోనే ఇప్పటికీ కూడా 85% మగవారికి ఈ మూవీ ఫేవరెట్ గా ఉంది. మరి ఆ మూవీ మీకు కూడా ఫేవరెట్ అయితే మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మీరు జీనియస్ ఎప్పుడవుతారో తెలుసా? నార్మల్ పర్సన్స్ ఎక్కడైతే ఆలోచించిన ఆపేస్తారో ఆ పాయింట్ నుండి ఎవరైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తారో వారు జీనియస్ మరియు సైంటిస్టులుగా మారుతారు. ఎందుకంటే సైంటిస్టుల యొక్క ఆలోచన అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని ప్రూవ్ చేయడానికి ఈ వీడియో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఒక పేపర్ ని 2 బల్లల మధ్య పెట్టి దాని మీద ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఆ పేపర్ దాని యొక్క ఆబ్జెక్ట్ యొక్క బరువుకి ఆ పేపర్ అనేది కింద పడిపోయింది. ఆ తర్వాత పేపర్ ని రకరకాలుగా ఫోల్డ్ చేసి దాని మీద ఆబ్జెక్ట్ పెట్టినా గానీ దాని బరువుని తట్టుకోలేక పడిపోయింది. కానీ ఎప్పుడైతే ఆ పేపర్ ని ఒక స్పెషల్ యాంగిల్ లో ఫోల్డ్ చేసి పెట్టినప్పుడు అది ఆ ఆబ్జెక్ట్ యొక్క లోడ్ ని తట్టుకుంది. అంతేకాదు ఆ లోడ్ కంటే 2 రెట్ల బరువైన లోడ్ ని కూడా దాన్ని తట్టుకోగలిగింది. అంటే దాని యొక్క అర్థం ఆ పేపర్ లో ఏదో పవర్ శక్తి వచ్చేసిందని కాదు, ఆ పేపర్ ఆబ్జెక్ట్ ని ఎలా మోయగలదు అనే ఆకారాన్ని బట్టి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా పని చేయలేకపోతే నేను అసలు ఏమీ చేయలేకపోతున్నాను అని డిసప్పాయింట్ అవ్వదు. మీరు మీకు నచ్చిన పని పర్ఫెక్ట్ గా చేస్తే మీరు అనుకున్న దానికంటే డబల్ అచీవ్ చేయొచ్చు. ఒకవేళ ఈ ఫ్యాక్ట్ నిజమని మీరు భావిస్తే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి బోల్డ్ ఎన్నో అని అనుకుంటారా? అలా అనుకుంటే మనం ఏం చేయలేం. వారమంతా పనిచేసే ఒక ఎంప్లాయ్ శనివారం ఆదివారం మాత్రమే హ్యాపీగా రిలాక్స్ అయిపోతాడు, కానీ మళ్ళీ సోమవారం ఉద్యోగంకి వెళ్ళినప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతాడు. వారం మొత్తంలో ఒక ఎంప్లాయ్ అతి ఎక్కువగా స్ట్రెస్ గా ఫీల్ అయ్యే రోజు మండే. నేను చెప్పాలంటే మండేస్ ఎంత చిరాగ్గా ఉంటాయంటే అసలు ఆ రోజు ఏ పని చేయబుద్ధి కాదు. ఒక మనిషి దాదాపు 70 ఏళ్ళు బతుకుతాడు. 70 ఏళ్ళలో దాదాపు 3640 మండేలు ఉంటాయి. అంటే మనిషి 70 ఏళ్ళు బతికితే అందులో 10 ఏళ్ళు మనిషి ఖచ్చితంగా చిరాగ్గా ఉంటాడు. ఒకవేళ మీరు కూడా మండేని హేట్ చేస్తే మీరు మీ యొక్క లైఫ్ లో 1/7 పార్ట్ ని హేట్ చేస్తున్నారు. అందుకే ఇప్పటి నుండి మండేని యాక్సెప్ట్ చేయండి, మీ యొక్క ప్రోడక్ట్ ని ఇంప్రూవ్ చేసుకోండి. లేకపోతే మీ జీవితంలోని ఒక పెద్ద పార్ట్ కంప్లైంట్ గానే మిగిలిపోతుంది. మనలో చాలా మంది కార్స్ యొక్క రన్నింగ్ వీడియోస్ ని చూసే ఉంటారు. ఎక్కువ శాతం కార్లు అనేవి హెలికల్ గేర్స్ ద్వారా రన్ అవుతాయి. దాని వల్ల కార్స్ స్మూత్ గా రోడ్డు మీద ప్రయాణించగలవు. ఆ గేర్స్ అనేవి స్ట్రైట్ గా ఉండవు, ఒక యాంగిల్ లో రొటేట్ అవుతూ ఉంటాయి. దాని వల్ల ఆ గేర్స్ ఒకదాన్నొకటి ఇంజన్ ద్వారా ఎంగేజ్ అవుతాయి. దాని కారణంగా కార్ వేగంగా వెళ్ళినప్పుడు నాయిస్ మరియు ఎంగేజింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఆ హెలికల్ గేర్స్ ద్వారా ఒక్కోసారి మల్టిపుల్ టీ కాంటాక్ట్ కూడా జరుగుతుంది. దాని వల్ల లోడ్ అనే దాన్ని ఆ కార్ యొక్క ఇంజన్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయగలదు. మనలో చాలా మంది ఎలక్ట్రికల్ చైర్ల గురించి వినే ఉంటారు. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు చెప్తాను. అంటే ఎవరైనా ఖైదీలు తప్పు చేస్తే ఈ ఎలక్ట్రికల్ చైర్ లో కూర్చోబెట్టి వాళ్ళని టార్చర్ చేసి ఎగ్జిక్యూట్ చేసే ప్రక్రియ లాంటిది అనమాట. అంటే ఎవరైనా రేపులు గట్రా లాంటివి చేస్తే వారిని ఇలాంటి ఎలక్ట్రిక్ చైర్ లో కూర్చోబెట్టి కట్టేసి కరెంట్ దాని నుంచి పాస్ చేస్తే వారు ఆ కరెంట్ షాక్ కి తట్టుకోలేక టార్చర్ అయి చచ్చిపోతారు. మరి ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రికల్ చైర్ ని ఎవరు తయారు చేసి ఉంటారు అనే డౌట్ వచ్చింది కదా. ఖచ్చితంగా ఈ చైర్ ని జైల్లో ఉండే జైల్ రే తయారు చేసాడు అని అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే మీ యొక్క లెఫ్ట్ లెగ్ ని 3వ పప్పులో వేసినట్లు. నిజానికి ఈ ఎలక్ట్రికల్ చైర్ ని తయారు చేసింది ఏ జైలర్ కాదు, ఒక డెంటిస్ట్. యుఎస్ఏ లో ఆల్ఫ్రెడ్ పి సౌత్విక్ అనే ఒక డెంటిస్ట్ ఉన్నాడు. ఆయన డెంటిస్ట్ అయినప్పటికీ అతనికి ఎలక్ట్రిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. 1880s లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని అతను కళ్ళారా చూశాడు. అనుకోకుండా కరెంట్ షాక్ వల్ల ఒక వ్యక్తి అతని కళ్ళ ముందే చనిపోయాడు. దాన్ని చూసే అతను ఈ ఎలక్ట్రిక్ చైర్ ని తయారు
తయారు చేయాలనే ఐడియా వచ్చింది. అంటే ఆడెవడో అనుకోకుండా చచ్చిపోతే వీడు పని గట్టుకొని మరి చంపేయడానికి చైన్ తయారు చేసి, ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయో వాటి యొక్క మొట్టమొదటి ప్రస్థానం మాత్రం ఒక చిన్న వస్తువు నుండే మొదలైంది. ఇప్పుడు మనం ప్రపంచంలోని కొన్ని ఫేమస్ బ్రాండ్స్ యొక్క మొట్టమొదటి ప్రొడక్ట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే ఆ బ్రాండ్ సక్సెస్ అవడానికి ఫస్ట్ స్టెప్ ఆ ప్రొడక్ట్ నుండే స్టార్ట్ అయ్యి, మరి అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. అమెజాన్. ఇప్పుడు అమెజాన్ లో అన్ని దొరుకుతాయి. బుక్స్, ఎలక్ట్రానిక్స్, టేబుల్స్, చైర్స్, మంచాలు, గించాలు అన్ని దొరుకుతాయి. కానీ మీకు తెలుసా, జెఫ్ బెజోస్ ఎప్పుడైతే అమెజాన్ కంపెనీని స్టార్ట్ చేశాడో అప్పుడు అమెజాన్ లో కేవలం బుక్లు మాత్రమే అమ్మేవారు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రపంచంలో అన్నిటిని అమ్మేస్తుంది. నెక్స్ట్ కోకోకోలా. కోకోకోలా ఈ ప్రపంచంలోనే అత్యంత పాపులర్ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ గా చెప్పుకుంటారు. కానీ ఈ కోకోకోలా స్టార్ట్ అయిన కొత్తలో అంటే 1886 లో ఈ కోకోకోలాలు కేవలం ఫార్మసీలోనే దొరికేవి. అంటే ఎవరికైనా తలపోటు వస్తే తలపోటు మందుగా ఈ కోకోకోలాని తాగేవారు. అప్పట్లో దాన్ని బ్రెయిన్ టానిక్ అనేవారు. ఆ తర్వాత కోల్గేట్ అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తానికి టూత్ పేస్ట్ గానే తెలుసు. కానీ ఆ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు విలియం కోల్గేట్ ఆ బ్రాండ్ మీద సబ్బులు, క్యాండిల్స్ అమ్మేవాడు. కోల్గేట్ అంటే ఆ కంపెనీ యొక్క ఫౌండర్ పేరు అన్నమాట. ఆ తర్వాత ఐకియా యొక్క ఫ్లాట్ ప్యాక్ ఫర్నిచర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ ఎప్పుడైతే ఈ ఐకియా స్వీడిష్ దేశంలో చిన్నగా స్టార్ట్ అయిందో వారు మొదట్లో పెన్లు, వాలెట్స్, స్మాల్ ఐటమ్స్ అమ్ముతూ ఆ కంపెనీ స్టార్ట్ చేశారు. ఇక యాపిల్. ప్రపంచవ్యాప్తంగా షో ఆఫ్ చేయాలంటే యాపిల్ ఫోన్లు ఎంతో ఫేమస్ గా మారిపోయాయి. కానీ 1976 లో యాపిల్ యొక్క మొట్టమొదటి ప్రోడక్ట్ ఏంటంటే యాపిల్ కంప్యూటర్. ఇది ఒక అసెంబుల్డ్ సర్క్యూట్ బోర్డ్. దాన్ని స్టీవ్ ఓజియాన్ అనే వ్యక్తి డిజైన్ చేశాడు. ఆ తర్వాత స్టీవ్ జాబ్స్ దాన్ని అమ్మడం మొదలు పెట్టాడు. రీసెంట్ గా స్క్విడ్ గేమ్ యొక్క సీజన్ 3 వచ్చింది. మనందరికీ తెలుసు నెట్ఫ్లిక్స్ లో సీజన్ 1, సీజన్ 2 ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్ గా ఉందో. నిజం చెప్పాలంటే నెట్ఫ్లిక్స్ లోనే అతి ఎక్కువగా రన్ అయిన సిరీస్ ఈ స్క్విడ్ గేమ్. మనలో చాలా మంది ఈ స్క్విడ్ గేమ్ 3 సిరీస్ ని కూడా చూసే ఉంటారు. కానీ ఈ స్క్విడ్ గేమ్ కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ మీరు ఇప్పటి వరకు వినుండరు. స్క్విడ్ గేమ్ సీజన్ 1 ఎండింగ్ లో ఒక క్లిప్ వస్తుంది. అందులో ఒక న్యూస్ కనపడుతుంది. రైజింగ్ హౌస్ హోల్డ్ డెప్ట్ మీద టీవీలో ఆ న్యూస్ కనపడుతుంది అనమాట. కానీ ఆ కనపడుతున్న వీడియో షూటింగ్ లో తీయలే. రియల్ గానే ఒక న్యూస్ ఛానల్ వాళ్ళ యొక్క ఫుటేజ్ ని వాళ్ళు యూస్ చేస్తున్నారు. అంటే టీవీలో చూపించిన ఆ వీడియో ఒక ఫ్రిక్షన్ కాదు, రియల్ సౌత్ కొరియన్ న్యూస్ ఛానల్ నుండి తీసుకున్నారు. అందులో ఒక రియల్ న్యాచురల్ క్రైసిస్ ని ఆ ఛానల్ వాళ్ళు ఫుటేజ్ చేయగా దాన్ని స్క్విడ్ గేమ్ లో పెట్టుకున్నారు. అలాగే గ్లాస్ బ్రిడ్జ్ ఛాలెంజ్ లో యాక్టర్స్ ని యాక్చువల్ గా ఎలివేటెడ్ గ్లాస్ ప్యానల్స్ మీద నడవమని చెప్పారు. ఎందుకంటే యాక్టర్స్ యొక్క భయంతో కూడిన రియాక్షన్ ని క్యాప్చర్ చేయడానికి, ఆ రియాక్షన్స్ నేచురల్ గా ఉండడానికి అలా చేశారు. నిజం చెప్పాలంటే ఆ సీన్ లో యాక్టర్స్ యాక్టింగ్ చేయట్లేదు. రియల్ గానే వారు ఎక్కడ పడిపోతారో అనే భయంతో నడిచారు. ఇప్పటి వరకు అందరూ సీజన్ మొత్తం చూసేసి ఉంటారు. కానీ ఒక సీన్ మాత్రం నోటీస్ చేసి ఉంటారు. అదేంటంటే ప్రతి గేమ్ యొక్క హింట్ వాళ్ళు పడుకునే మంచాల పక్కన వాల్స్ మీద ఉంది. ఎలా అయితే బెడ్స్ ని పక్కకు జరుగుతారో అలా ఆ గేమ్స్ యొక్క మ్యూరల్స్ రివీల్ అవుతూ వచ్చాయి. కానీ వాటిని ఎవరు పట్టించుకోలేదు. కానీ దాని యొక్క హింట్స్ వారు అందులో పెట్టారు. చూసారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడబట్టి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.